లేబర్ అంటే పెయిన్స్ అన్నమాట. అంటే డెలివరీ పెయిన్స్‌ని మనం లేబర్ పెయిన్స్ అంటాము. సో, అది స్టార్ట్ అవుతుంది అని తెలిసేదేంటంటే, ముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్టు వైట్ డిశ్చార్జ్, మ్యూకస్ ప్లగ్ అనేది కనిపిస్తది. దాంతో పాటు వైట్‌తో పాటు కొంచెం రెడ్ కూడా అంటే కొంచెం బ్లడ్ కూడా మిక్స్ అయిపోయి పడతదనమాట. అండ్ కొంచెం లోవర్ అబ్డామినల్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి, థైస్ దగ్గర మన లేటరల్ యాస్పెక్ట్ ఆఫ్ థై అంటే ఔటర్ థై కాకుండా ఇన్నర్ థై లోపల పెయిన్ స్టార్ట్ అవ్వడము, ఇంకా బ్యాక్ పెయిన్ ఉండడము, ఎవ్రీ 5 మినిట్స్‌కి పెయిన్ వచ్చిపోవడము అట్లాంటివి జరుగుతుంటాయి. ఇవి లేబర్ పెయిన్స్ సంకేతాలన్నమాట. ఫ్రాక్షన్ హిక్స్ అని అంటారు. ఇప్పుడు ఫాల్స్ పెయిన్స్ అని వేటిని అంటామంటే, యాక్చువల్‌గా ట్రూ పెయిన్స్ ఏమో 5 మినిట్స్‌కి వచ్చి పోతూ ఉంటాయి. ఇంకొంచెం కింద అంటే పెల్విక్ ఏరియా కింద బోన్ దగ్గర కూడా మీకు ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంటదనమాట. ప్రెషర్ తెలుస్తూ ఉంటది. ఇంకా కొంచెం మోషన్‌కి వెళ్ళే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటదనమాట. సో, ఇవి ట్రూ పెయిన్స్. ఫాల్స్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే, అది కంటిన్యూయస్‌గా లైక్ గ్యాప్ ఇవ్వదనమాట. గ్యాప్ ఇవ్వకుండా లైక్ కంటిన్యూయస్‌గా పొట్ట కంటిన్యూ‌గా టైట్ అవుతూనే ఉంటది అట్లా. ఓన్లీ అబ్డామినల్ పెయినే ఉంటది. బ్యాక్ పెయిన్, థైస్ పెయిన్ అయితే ఉండవు. మీకు పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ ఎన్ని మినిట్స్ వస్తుంది? అండ్ వచ్చినప్పుడు పెయిన్ ఎంతసేపు ఉంటుంది? అనేది చూసుకోవాలి. యాక్చువల్‌గా అది మీరు ఇంట్లో చూసుకునే దానికన్నా మీరు పెయిన్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్‌కి వెళ్తే మీకక్కడ చెక్ చేస్తారనమాట. చెక్ చేసి సపోజ్ ఒక 10 మినిట్స్‌లో మీకు ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయి? 2 వస్తున్నాయా? 3 వస్తున్నాయా? చూస్తారు. దాంతో పాటు వచ్చిన పెయిన్ ఎన్ని సెకండ్స్ ఉంటుంది? సో, ఇప్పుడే స్టార్ట్ అయిందనుకోండి 10-15 సెకండ్స్ ఉంటదనమాట. అది మనకి పెరుగుతూ ఉంటది. 20-20 అంటే వచ్చిన ఒక్కొక్క పెయిన్ టైం పెరుగుతుందనుకోండి. లైక్ 20-25 అయితది. తర్వాత కొంచెం సేపయ్యాక 40-45 సెకండ్స్ అయితదనమాట. సో, ఇట్లా ఒక 10 నిమిషాల్లో ఎన్ని కాంట్రాక్షన్స్ ఒస్తున్నాయి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక 5-6 కాంట్రాక్షన్స్ లాస్టింగ్ ఫర్ 40-45 సెకండ్స్ ఉన్నాయనుకోండి. తనకి బాగా పెయిన్ ఒస్తుంది. ఇంక బేబీ కింద ఒకవేళ కిందకొచ్చిందా లేదా చూసుకుందాం. ఒకవేళ కిందకి రావట్లేదు, టైట్‌గా కింద క్లోజ్ అయిపోయింది, తనకి సివియర్‌గా పెయిన్ ఒస్తుందంటే, వి కుడోంట్ అలౌ హర్ ఫర్ ఎ నార్మల్ డెలివరీ. అలా కాకుండా అంత స్ట్రాంగర్ పెయిన్ ఒస్తుంది. స్ట్రాంగర్ కాంట్రాక్షన్స్ ఒస్తున్నాయి. కింద బేబీ హెడ్ గూడా మంచిగా కిందకి జారుతుంది అంటే వి కెన్ అలౌ హర్ ఫర్ ఎ నార్మల్ డెలివరీ. లేబర్ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి లేటెంట్ ఫేజ్ ఆఫ్ లేబర్ అంటాము. ఫస్ట్ ఫ్యూ అవర్స్‌ని మనం లేటెంట్ ఫేజ్ అంటాము. తర్వాత ఫేజ్‌ని యాక్టివ్ ఫేజ్ అంటామనమాట. కింద దారి మనకి 4 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఓపెన్ అయినప్పుడు లేటెంట్ ఫేజ్ ఆఫ్ లేబర్ అంటాము. 4 సెంటీమీటర్స్ దాటి ఓపెన్ అయిన తర్వాత దాన్ని యాక్టివ్ ఫేజ్ అంటాం. ఒకసారి యాక్టివ్ ఫేజ్‌లోకొచ్చింది అంటే తను ఏ టైంలో అయినా సరే తను డెలివర్ అవ్వచ్చు. బట్ లేటెంట్ ఫేజ్ అనేది ఒక 6-12 అవర్స్ అనేది టైం పట్టిద్ది అన్నమాట. అంటే ఒక్కొక్క సెంటీమీటర్ ఓపెన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టు 1½ to 2 అవర్స్ టైమ్ అన్నమాట. మనకి టోటల్‌గా 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలి. కింద ఇది సర్విక్స్ అనేది. సో, ఒక్కొక్క సెంటీమీటర్ ఓపెన్ అవ్వడానికి మనకి 1½ to 2 అవర్స్ టైం పట్టిద్ది. ఈ కొంతమంది అంటే ఫస్ట్ డెలివరీ అవుతారు కదా! సెకండ్ డెలివరీ వాళ్ళకి త్వరగా ఓపెన్ అయిపోయిద్ది. డెలివరీ మీకు ఒక 6-12 అవర్స్‌లో అయిపోతది. కానీ ఫస్ట్ టైమ్ ఉన్న వాళ్ళకి మేబీ 12-24 అవర్స్ లేదా 24-48 అవర్స్ కూడా పట్టొచ్చు. ఇనీషియల్ స్టేజ్‌ని మనం లేటెంట్ ఫేజ్ ఆఫ్ లేబర్ అంటాం. అది ఒక 6-12 అవర్స్ లాస్ట్ అవుతది. తర్వాత ఫేజ్‌ని యాక్టివ్ ఫేజ్ అంటాం. యాక్టివ్ ఫేజ్ అంటే ఒక్కసారి మనకి 4 సెంటీమీటర్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్‌గానే పెయిన్స్ పెరుగుతాయి. పెయిన్స్ పెరగట్లేదు అంటే మనం పెయిన్స్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తుంటాము. లేదా వాటర్ బ్యాగ్‌ని బ్రేక్ చేస్తాము పెయిన్స్ పెరగడానికి. వాళ్ళకి బ్యాక్ పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంటాయి కాబట్టి, ఏదన్నా లైక్ హాట్ ప్యాక్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే జెల్ అప్లై చేసి పెయిన్ రిలీఫ్ జెల్స్ ఉంటాయి కదా! అవి అప్లై చేస్తూ హాట్ ప్యాక్ అప్లై చేసుకుంటూ రావచ్చు హాస్పిటల్. ఏమన్నా కొంచెం వాటర్ ఏమన్నా హాట్ కొంచెం సూప్స్ క్లియర్ హాట్ సూప్స్ తాగడం, హాట్ బాత్, హాట్ వాటర్‌తో బాత్ తీసుకోవడం అట్లా.